అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రైతుల తాలూకా విధానాలు, ముఖ్యంగా రైతుల తాలూకా పథకాలు కానీ మనం గమనిస్తే, ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో రైతు మాయమైపోతూ ఉన్నాడు. ముఖ్యంగా గ్రామాల్లో మనం చూస్తే ఆల్మోస్ట్ వ్యానిష్ అయిపోయింది అనుకోవాలి వ్యవసాయం అనేది. మనం ఏ ఊరు వెళ్ళినా కూడా, ముఖ్యంగా కందుకూరు కానీ ప్రకాశం జిల్లా ఆ పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో చూస్తే 100లో ఒక 10 మంది వ్యవసాయం చేస్తున్న పరిస్థితి. ఆ 10 మంది కూడా మోస్ట్లీ ఒక 1 or 2 ఇయర్స్లో గ్రామాలు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి. సో వీటన్నిటి మీద సమగ్రంగా ప్రభుత్వం లోతుగా చర్చించి, లోతుగా చూసి, లోతుగా విధానాలు రూపొందించాల్సిన ఈ ప్రభుత్వం లేదా గత ప్రభుత్వం అయినా, సో ముఖ్యంగా గత ప్రభుత్వం మొదలుపెట్టిన రైతు భరోసా పథకాన్ని దానికి పేరు మార్చి ఈ ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ అంటే మొదలుపెట్టారు. ముఖ్యంగా 6,300 కోట్ల వరకు బడ్జెట్లో పెట్టిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇక్కడ నేను అడుగుతా ఉంది ఈ ప్రభుత్వాన్ని, అక్కడ రైతు భరోసా పథకమైనా, ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకమైనా మీరు ఇవ్వటంలో ఓకే, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఇవ్వడంలో మేమేమి అభ్యంతరం పెట్టం. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్లో, వ్యవసాయానికి వచ్చే బడ్జెట్లో ఆ బడ్జెట్ అమౌంట్ మొత్తం కూడా ఈ రాజకీయ పథకాలకు పోతున్నాయి అనేదే మా బాధ. ఇవి రాజకీయ పథకాలను ఎందుకంటున్నానంటే, ఇక్కడ మనం ముఖ్యంగా గమనిస్తే ఈ అన్నదాత సుఖీభవ కానీ, రైతు భరోసా పథకం కానీ గ్రామాల్లో 100% రైతులు ఉంటే వాళ్ళల్లో 10% రైతులే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా గ్రామాలు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ల్యాండ్ లార్డ్లు అనాలి. సో కౌలు రైతులు వేరు, ల్యాండ్ లార్డ్లు వేరు, వీళ్ళంతా కూడా పక్కకి వెళ్ళి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది విధానం అంటే ఒక మొత్తం పథకం అందరికి తలా 10 రూపాయలు పంచే విధానం అనుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక ఊరు తీసుకుంటే ఒక 100 మంది రైతులు ఉంటే 100 మంది రైతుల్లో 10 మందే వ్యవసాయం చేస్తున్నారు. బట్ 100 మంది రైతుల అకౌంట్లో ఈ అన్నదాత సుఖీభవ లేదా గత ప్రభుత్వంలో రైతు భరోసా డబ్బులు పడతా ఉన్నాయి. అంటే ఒక రైతుకి సంవత్సరానికి ఒక 15,000 ఇచ్చేస్తే రైతు పండగ అయిపోయింది, రైతు అయిపోయింది అనేది. అయిపోయిన తర్వాత మళ్ళీ సంబరాలు, మళ్ళీ దాని తాలూకు ప్రచారం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే జనాలకి మేబీ వాళ్ళకి తెలియక ప్రజలకు ఉండొచ్చేమో కానీ, బట్ వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మొన్న తుఫాన్ వచ్చింది. మొన్న తుఫాన్ వస్తే మేము వెళ్ళాం ఇక్కడ చూస్తే, ఇది మనం ఇక్కడ చూస్తే ఇది పెదపరిమి దగ్గర, అంటే పెదపరిమి అవతల, మళ్ళీ చెప్పాలంటే తాడికొండ అవతల ఈ మొత్తం పంట పోయింది. వీళ్ళది ఏదైతే ఉందో ఇక్కడ కౌలు రైతుని, ఇతను కౌలు రైతు. అంటే ఈ పంట పోయింది. పంట పోయి ఆల్మోస్ట్ వచ్చేకి 15-20 ఎకరాలు, ఎకరాకు వచ్చేకి ఇంత ఖర్చు పెట్టాడు. ఇతని తాలూకా పరిహారం తాలూకా కూడా మేము వెళ్ళాం. ఆ రోజు పరిహారానికి అధికారులు వచ్చారని ఈయన సాంబశివరావు గారు అక్కడ రైతు నాయకుడు, ఆయనతో మొత్తం వెళ్ళి పరిహారం కోసం మేము వెళ్తే, సో ఆ రోజు మేము అక్కడ వాళ్ళేమీ రెస్పాండ్ అవ్వట్లేదని అక్కడ చిన్న ధర్నాకు కూర్చుంటే మా మీద కొట్టడానికి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ముఖ్యంగా మా ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారో, ఎందుకు మాట్లాడతారు అనేది. అంటే నేను మాట్లాడుతూ ఉంది, ఇక్కడ ఒక రైతు పాపం, కౌలు రైతు, ఇసలు చెప్పాలంటే ఒక ముస్లిం రైతు అయిన పాపం 14 ఎకరాలు తీసుకొని పోయిందని అతని బాధ అతను చెప్పుకుంటా ఉంటే, ఇతని బాధ కూడా చెప్పకూడదన్న విధంగా ఇది ఉంది. ఇలాగే ఇంకా కందుకూరులో ముఖ్యంగా చెప్పాలంటే కాలువలలో కూడా మొన్న ఒక వీడియో చూశాను. సో కాలువలో వీడియో మనం చూస్తే మనోడు మోదేపల్లి వెంకటరామన్ అని అతను మావాడు కూడా చూస్తే మొత్తం సవకులన్నీ కూడా పడిపోయినాయి, ప్రభుత్వం కర్ణించండి అనేది. ఇలా వీటేటికి కూడా నిధులు లేవు ప్రభుత్వం దగ్గర. వీటేటికి కూడా నిధులు వదలటానికి ప్రభుత్వం దగ్గర మనసు లేదు. ఎందుకంటే 10 రూపాయలు ఒకరికి ఇస్తే, అంటే చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి ఇస్తే రియల్గా అయితే వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. బట్ అట్లా కాకుండా అదే తలా 10 రూపాయలు ఇస్తే ఓట్లు కొనే విధానంలాగే ఉంటుంది. ఎందుకంటే అందరికి తలా 10 ఇస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఇలాంటి పథకాలే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసే అనేది మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇక్కడ నేను అడుగుతా ఉంది, మీరు 6,300 కోట్లు, నేను అనుకుంటుంది ఒక 10%, 20% ప్రొడక్టివ్ ఉంటాయి. అంటే ఒక 600, 1000 కోట్లు ఉంటాయి. మిగతా 5,000 కోట్లు మిగతా వాళ్ళందరూ అకౌంట్లు వేసే విధానం బదులు ఆ 5,000 కోట్లలో ధరల స్థిరీకరణకు మీరు పెట్టిందే 300 కోట్లు. దాంట్లో 300 కోట్లు మళ్ళీ రూపాయి కూడా అలకేట్ చేయని పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈ పంట పోయింది, దీని తాలూకు ఏమన్నా కాంపన్సేషన్ ఇవ్వడానికి, లేదా ఈ పంట వేసుకున్నారు వీళ్ళకి ఏమన్నా పంట బీమా తాలూకు ముందే విధిగా గవర్నమెంటే దగ్గరుండి వీళ్ళందరితో పంట బీమా ప్రీమియం కట్టించే విధంగా, లేదా పంట బీమా వచ్చేకి యూనిట్ లేదా మండల యూనిట్ కింద వెళ్ళే విధంగా దాని చర్యలు తీసుకునే విధంగానే, లేదా ఇది కాదు
గ్రామాల్లో ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేస్తాం సార్, వ్యవసాయం చేస్తాం అన్న అని వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి నేషనల్ లైవ్స్ ఎన్ఎల్ఎం కింద కానీ ఏమన్నా పథకాలు పెట్టి స్కీమ్స్ ఏమన్నా పెడితే వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఇక్కడికి వెళ్తే మనం చూస్తే బ్యాంకుల్లో వచ్చేకి ఎన్ఎల్ఎంలో డబ్బులు లేవు సార్, ఎన్ఎల్ఎం ఇంకా యాక్టివ్గా లేదు అన్న విధానం. అంటే ముందు సెర్ఫ్లో నిధులు లేవు, నాబార్డులో నిధులు లేవు, ఎవరన్నా గొర్రెలు బర్రెలు ఏదన్నా తీసుకుందామన్నా బ్యాంకులు అదే విధానం. ఎవరైనా అప్లై చేసినా కూడా గతంలో అప్లై చేసిన సపోజ్ పోకూరు సంబంధించిన అత్తోడు శ్రీహర్ లాంటి వాళ్ళు 1 year నుంచి తిరుగుతూ ఉన్న పరిస్థితి. ఇవన్నీ కాదు, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ పెడితే ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ సిస్టమ్ వస్తుందని ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ, సో గంగమ్మ తల్లి ప్రొడ్యూసర్ కంపెనీ అని ఇక్కడ పెట్టి అనేది ఆర్ఆర్ రాజపురంలో అంటే మొగిలిచర్ల పక్కన ఉన్న వెంకటేశ్వర వాళ్ళు పెడితే దాంట్లో ఏమీ విధానం అది లేదు. సో మొత్తం మీద కందుకూరులో నేను గమనిస్తూ ఉంటే గ్రామాల్లో ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందంటే మొన్న పొగాకు సో మొత్తం ఐటీసీ తాలూకా మాఫియా అనుకోవాలి నేను, ఎందుకంటే వాళ్ళకి తెలుసు సో లెక్కల ప్రకారమే పొగాకు కొనాలి. బట్ లెక్కల ప్రకారం పొగాకు కొంటున్నా కూడా మళ్ళీ పొగాకు ఎక్కువ వేసారన్న విధంగా అంటే నమ్మేయటం, పొగాకు ఎక్కువ వేయటం వల్ల రేట్లు తగ్గిపోయాననేది, మళ్ళీ లాస్ట్ పంటలేమో ఎక్కువ ఇచ్చేది, నెక్స్ట్ పంట ఎక్కువ వేయటానికి టెంప్టింగ్ చేసేది. ఇలా ఒకవైపు వచ్చాక వాళ్ళు దానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి సాయం వచ్చిందంటే రూపాయి వచ్చింది లేదు. నిన్న ఇలా రాష్ట్రం మొత్తం మీద కందుకూరు కానీ ప్రతి దిక్కు కూడా నష్టపోయిన ఏ పంటకు కూడా దమ్మిడి రూపాయి రాని పరిస్థితి. ఇలాంటి వాతావరణం గ్రామాల్లో ఉంటే గ్రామాలు వలసలకు ఏం చేస్తాయని అడుగుతా ఉన్నాను. ఈరోజు చూస్తూ ఉంటే ముఖ్యంగా మా ఊర్లోనే మొన్న నేను ఊరు వెళ్తే మా ఊరు నుంచి నర్రవాడ దగ్గరికి అంచుమించు ఒక 60 kilometers వెళ్ళి సో జామాయిల మొక్కలు వేయటానికి లేదా ఏదన్నా మొక్కలు వేయటానికి అంటే నర్రవాడ అంటే యంగమాంబ గుడి దగ్గర ఉన్నాయి, అది కూడా ఒక ఆటోలో 10 మంది 15 మంది, దారుణమైన పరిస్థితి గ్రామాల్లో ఉంది. అభివృద్ధి అంటే మనందరం అభివృద్ధి అవ్వటం కాదు. అభివృద్ధి అంటే మనం చదువుకున్నాం, లేదా కొంతమంది వ్యాపారం చేశారు, కొంతమంది బయటికి వెళ్ళారు, మనం బాగుంటే అభివృద్ధి కాదు. నేను అందరు కూడా మన రైతు సోదరులు చెప్పదలుచుకుంటుంది, అభివృద్ధి అంటే మన తోటి అన్నో లేదా మన తోటి ఉన్నాడో ఊళ్ళో ఎలా ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళ కోసం మనం పథకాలు రూపొందించాలి. మనకి వచ్చే 10-15 వేల వల్ల మనం ఏమి పెద్దగా మనకేమీ కూడా మనకు ఒక 2-3 రోజులు ఖర్చు సరిపోతుంది కాబట్టి, బట్ వాళ్ళకి మనం ఇలాంటి ప్రభుత్వం మీద ఇలాంటి పథకాలు ముఖ్యంగా చెప్పాలంటే ధరల స్థిరీకరణకి నిధులు పెట్టి పంట పోతే సో లేదా పంట తాలూకా రేట్లు ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు సపోర్ట్ సిస్టమ్, అలాగే ఏదన్నా తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఉండే విధం, అలాగే వాళ్ళు ఏదన్నా కొత్తగా ప్రయోగం చేస్తానంటే బర్రె గొర్రె ఏదైనా ఎన్ఎల్ఎం స్కీమ్స్ ఏ పథకాలైనా అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ తాలూకా కొత్త తరహా వ్యవసాయానికి ప్రమోషన్ చేసే విధంగా ఇలాంటి వాటికి నిధులు కేటాయించి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద ఎక్కువ స్పెండ్ చేస్తే వ్యవసాయం బతుకుతుంది. ఇప్పుడు ఆ ఉన్న 10% కూడా గ్రామాలు వదిలే వ్యవసాయం ముఖ్యంగా కౌలు రైతులందరూ కూడా వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు సో వ్యవసాయం వ్యానిష్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మనందరం కూడా మనకు సంవత్సరానికి 15,000 ఈరోజు ఇస్తున్నారు, మనకు ఒకవేళ 10 ఎకరాలు ఉన్నాయి, మన అదే ఆ రైతు బాగుండి రైతులందరూ కూడా వ్యవసాయం చేయడానికి వచ్చి కౌలు తీసుకోవడానికి వచ్చినప్పుడు మన కౌలు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పెదకూరపాడులో మా మామూలు కానీ వీళ్ళంతా కూడా పొలం ఒకప్పుడు కౌలు ఉండేది, ఇప్పుడు ఈరోజు కౌలు తీసుకోవడానికి కూడా ఎవరు రాని పరిస్థితి ఉంది. కాబట్టి భూమున్న రైతులుగా మనందరం ఆలోచించాలి. ముఖ్యంగా చెప్పాలంటే వ్యవసాయం చేసే వాళ్ళకే పథకాలు ఇవ్వండి అనేది మనందరిలో చైతన్యం వచ్చి మనందరం గట్టిగా మాట్లాడగలిగితేనే వ్యవసాయం చేసే రైతులు బతుకుతారు. ముఖ్యంగా మనం చూస్తే కందుకూరు సంఘటన, అందరు కందుకూరులో 2 కొట్టుకున్నారు, ముఖ్యంగా లక్ష్మణ్ నాయుడు ఇంకొక అతను వచ్చేకి హరికృష్ణ చౌదరి కొట్టుకున్నారని చెప్పారు. బట్ వాళ్ళిద్దరిని చూస్తే వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంది కూడా సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారంటే అక్కడ మనం గమనించాల్సిన సామాజిక అంశం వ్యవసాయం చేసే రైతుకి సో కమ్మైనా కాపైనా రెడ్డి అయినా ఎవరికి కూడా పిల్లలు కూడా ఇవ్వని పరిస్థితి. ఇవన్నీ గమనించి ఏ ఫార్మర్ కూడా ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని వ్యవసాయం సైడు రావడానికి ఇష్టపడని పరిస్థితి. అంటే ఇది కదా సమస్య. వీటన్నిటి మీద మాట్లాడకుండా రైతుకు పండగ అయిపోయింది, రైతు బాగా సో ఆనందంగా ఉన్నాడు, మళ్ళీ వాళ్ళని ట్రాక్టర్లు పెట్టి కందుకూరులో ర్యాలీ చేయించే విధానం, మేబీ పాపం వాళ్ళకి ట్రాక్టర్ కూలీ వస్తుంది, ఒక 2,000 ఏమో వస్తుందని రావచ్చు, కానీ వాళ్ళ మైండ్లో ఒక కప్పులు పోయాయి అయిపోయి ఇబ్బంది పడ్డామన్న దిగులుతోనే మీ 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 కార్యక్రమాలకి మళ్ళీ ఇంకా వాళ్ళకున్న పెద్ద బలహీనత పాపం పార్టీ అభిమానం, మా పార్టీ మమ్మల్ని ఏమన్నా కనిసరిస్తుందా, మా పార్టీ మమ్మల్ని ఏమన్నా కరుణిస్తుందా అన్న పాపం వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంది. అలాంటి పరిస్థితి
ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకుంటున్నది, సో పథకాలంటే జీవన విధానం మార్చే విధంగా రైతు భరోసా లేదా అన్నదాత ఏదైనా పథకం మీరు చెప్పండి, ఆ పథకం వ్యవసాయాన్ని బాగు చేసేలా ఉండాలి. కానీ ఆ పథకం రాజకీయ పథకాల కింద ఉపయోగించుకొని ఆ పథకం ద్వారా వెళ్ళే ప్రచారం, ఆ పథకం ద్వారా ఓట్లు వస్తాయని అంటే కొంతకాలం నడుస్తుంది. కానీ బట్ మాలాంటి వాళ్ళము వీటన్నిటి మీద పరిశోధన చేసి, ముఖ్యంగా వలసల మీద, ముఖ్యంగా చెప్పాలంటే గ్రామాల్లో వెళ్ళే విధానం మీద, వీటన్నిటి మీద కూడా మళ్ళీ వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు బాధని అర్థం చేసుకొని, ఇలాంటి వాళ్ళు 15 ఎకరాలు ఓ చిన్న రైతు, కౌలు రైతు 15 ఎకరాలు, ఎకరాకి 40-50 వేలు పెట్టి ఇంచుమించు 6-7 లక్షలు లాస్ అంటే వీళ్ళని ఎలా వీళ్ళు ఎలా అనేది కూడా మనం చూడాలి. దీనికి కారణం వీళ్ళందరితోటి కూడా మీరు ఏదైతే ఉందో పంట బీమా కట్టించి విధిగా పంట వేసేటప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేసి, దీని మీద ఉన్న రైతు భరోసాలు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ అధికారులు కూడా పంట వేస్తే పంట బీమా పెట్టావా లేదా, అలాగే పంట వేస్తే ధరలు రాకపోతే ధరల స్థిరీకరణకు నిధులు ఉందా లేదా, అలాగే పంట వేయడానికి అవసరమైన ఏదైనా సబ్సిడీలు ఇస్తున్నావా లేదా, ఇలా నిజమైన రైతుకి వ్యవసాయం తాలూకు నిధులు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ముఖ్యంగా చెప్పాలంటే పంజాబ్లో NLM స్కీల్స్ కానీ, ముఖ్యంగా పంజాబ్ రూరల్ డెవలప్మెంట్ కానీ మరి ఒక మోడల్గా కానీ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.